నా గెస్ కరెక్ట్. ఆ టాటుగాడు ఇక్కడెక్కడ ఉండాలి. ఎక్కడ చెయ్యి. అది కాదు ఇది. ఇదిగో దేకో సార్ టాటు చూడండి. నీ అబ్బా టాటూ ఎదిరా. ఈ హ్యాండ్ ఇచ్చింది సార్, ఇంకో హ్యాండ్ ఉంది. హలో ఆ. హలో హలో రేయ్, హలో రేయ్ నిన్నే. మా బామ్మ హాస్పిటల్ రేయ్, చావుబతుకులో ఉందా? నువ్వే తాతలో ఉన్నావు, నీకు బాగా ఏంట్రా సిరాగ్గా? రేయ్ నిన్నరా చెయ్యిరా. రేయ్, తీరా. ఇక్కడే ఉంది టాటు. సార్ చూపించట్లేదు సార్. అమ్మా, నన్ను ఎందుకు కొట్టారు? కోకుట్టిందంత ఉన్నాడు ఈ పొట్టి సాలగాడు, నన్ను కొడతాడా? దాదా కా బేటా హూ మై. ఏయ్ నువ్వు రే అంటే భయపడ్డాను, నేను వాటర్ అనుకున్నావురా? షూట్ అన్నిరా, కావాలంటే చూడరా, టాటూ చూడరా, చూడరా, చూడు. ఏలే సార్, బాబాయ్ కొంచెం ఫ్రస్ట్రేట్ అయ్యాడు. ఫ్రస్ట్రేషన్ కాదురా, ఫైర్ ఇంజిన్ లో ఉన్నంత ఫైర్ ఉందిరా నాలో. బాబాయ్ ఫైర్ ఇంజిన్ లో ఉండేది ఫైర్ కాదు, వాటర్. అయినా నువ్వు చేసే కోతి చేసలకి మనకు దొరికిపోయేటట్టున్నావు పదా. డాక్టర్ లేపేశ్వరరావు ఎక్కడ దొరికిందా ఇమేజ్? ఓ మీరు తొందరపడుతున్నారు కదా, ఇచ్చేస్తా. ఒరే, వచ్చేది నీ ఇమేజా నా ఇమేజా? ఎన్టీఆర్ అన్నగారా? మరి బోలానా, నేను చెప్పాను కదా నన్ను కొట్టింది, బొబ్బర్ని చంపింది షేర్ ఈ బొబ్బిలి పులే. పులి నిన్ను కొట్టినప్పుడు వచ్చింది అన్నగారు, రెటీనా రిపోర్ట్ నుంచి వచ్చింది అన్నగారే. ఏంటి కన్ఫ్యూజన్? అవును, అసలు లేని అన్నగారు ఎక్కడి నుంచి వచ్చారా? సాయిబాబా గుళ్ళో బాబా తిరుగుతున్నారంట, ఫారెన్ లో మైకిల్ జాక్సన్ కనపడ్డాడంట. అలాగే అన్నగారు వచ్చారేమో. వా ఏం బాబాయ్? క్యాలాదికి మారే సాబ్, నా డౌట్ మొత్తం క్లియర్ అయింది. ఏంట్రా ఇమేజ్ ని మార్చేసావా? ఆ ఇమేజ్ ని ఈ ఇమేజ్ తో రీప్లేస్ చేయాలి. ఆడేమో గన్ను పెట్టి ఇమేజ్ కావాలంటాడు, నువ్వేమో ఇమేజ్ మార్చమంటావు. ఇలా గడి చేస్తే నా ఇమేజ్ దెబ్బతింటది. డాక్టర్ లేపేస్తావు ఇక్కడ, అలా కుదరదు. కుదరాలి. కుదరదు. ఏంటి గోక్కుంటున్నావు? డాండ్రఫ్ ఉందా? కుదురుతుందా? కుదురుతుందా? కుదరదు. కుదురుద్దా? కుదురుతుంది. సౌండ్ రాలేదు. కుదురుతుంది. ఏంటోరా నీ బ్రెయిన్ ఇమాజినేషన్ కే అందటం లేదురా. అమ్మయ్యా, ఆడి కల్లో నుంచి గన్ను. యో డాక్టర్ లేపేశా, మా చోటు గడికి వచ్చిన పిచ్చికా మాకు బీపీ లేచేటట్టున్నారా నాయన. ఆడి పిచ్చి తగ్గడానికి ఏదైనా మంది ఇచ్చే మమ్మల్ని కాపాడరా స్వామి. అన్నగారి సినిమాలు రజనీకాంత్ సినిమాలు చూడదని చెప్పండి. గంటకోసారి అన్ని పార్ట్స్ కరెంట్ షాక్ పెడుతుంది. ఆడు పెట్టుకోపోతే మీరు పెట్టుకోండి. పాపాకు బులావు, చాచాకు బులావు, నోరు మూసుకోరండి. శీతల్లో సెటస్కోప్. నమస్తే సార్. ఏమ్మా, ఏంటి ప్రాబ్లం? హార్ట్ లో హోల్సా, కిడ్నీలో స్టోన్సా? కాదు సార్, టాటూ ప్రాబ్లం సార్. ఈ టాటూ మీరు తీయకపోతే వాళ్ళు నా ప్రాణాలు తీసేస్తారు సార్. $6 lakhs అవుద్దమ్మా. ఆడి దగ్గర 1000 రూపాయలు తీసుకొని క్లీన్ చేశారు కదా సార్. ఆడిదంటే మంచి యంగ్ బ్లడ్, ఉడుకు మీద పోటెత్తుతుంది. సెకండ్స్ లో ప్రాసెస్. మరి నా సంగతి ఏంటి సార్? గాడ్ పిలుపు కోసం ఎదురు చూస్తున్నాం. ఘాట్ పడింది అనుకో. సార్ విజిలేకండి సార్, 6 lakhs పంపిస్తాను సార్. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. బబ్బర్ని వెయిట్ చేసి చంపావు, మరి చోటుగాడిని ఎందుకు వెయిటింగ్ లిస్ట్ లో పెట్టావు? కొడుకుని చంపితే దాదా అలర్ట్ అయ్యి ఎస్కేప్ అవుతాడు. అదే ఇక్కడ విని టార్చర్ పెడితే వాడు టెన్షన్ పడి బయటకు వస్తాడు. నా కాల్ కోసం వెయిట్ చేసే పప్పిగాడు నేను కాల్ చేసిన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. చోటు ఫోన్ కంటిన్యూస్లీ స్విచ్ ఆఫ్. సంథింగ్ ఈజ్ రాంగ్. పప్పిగాడి ఎంగేజ్మెంట్ నుంచి మనకి ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాడికి మనకి ఉన్న లింక్ తో మన నెట్వర్క్ ని హ్యాక్ చేస్తున్నాడు. ఎవడు వాడు? ఎవడై ఉంటాడు? మన శత్రువై ఉండొచ్చు, లేదా వాడికి మనం శత్రువులమై ఉండొచ్చు. బబ్బర్ని చంపాడు, చోటుని చంపకుండా ఆపాడు అంటే వాడింకా చేయాల్సిందేదో బ్యాలెన్స్ ఉంది. ఆ పప్పిగాడికి ఫోన్ చేసి వాడెవడో కనుక్కోమరు. వద్దు, నేనే వెళ్తాను. ఆ షేర్ ని వేటాడి ఆ డెడ్ బాడీతో నీకు వెల్కమ్ చెప్తా.
మీ అబ్బని పిలవరా? పిలు. బులావ్ రే బులావ్. ఎక్కడికి రా బులావ్? పిలుస్తావా లేదా మీ అబ్బని? పిలవరా? పిలువ. ఏం పాపం చేశాను నేను? నా బతుకు పెళ్లి లేదా? ఆ గౌతమ్ గాడు, అన్న ఎన్టీఆర్, రజనీ సార్, జిహాదీలు, నా జీవితానికి పెళ్ళయ్యే యోగమే లేదా? పప్పి చాచా को बुलाओ, पप्पा को बुलाओ. మధ్యలో ఎల్జేకి గడు ఒకడు. పప్పా को बुलाओ, చాచా को बुलाओ, నా బొంగు को बुलाओ. నేను ఒక డిసైడ్ అయ్యాను. నా జీవితంలో పెళ్లి లేదు. నాకు అసలు పెళ్ళే వద్దు. ముझे शादी नहीं चाहिए, नहीं चाहिए मुझे शादी. అన్నా అన్నా, 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 అన్నా. ఏంట్రా అని తెగ ఆలోచించేస్తున్నావు? పెళ్ళే జీవితం అనుకునేవాడికి జీవితంలో పెళ్లి కాకుండా చేసావు కదరా. ఒరే, ఏది ఏమైనా మన లైన్ క్లియర్ రా. అది కాదు బాబాయ్, నేను ఆలోచించేది ఆ డీల్ గురించి. ఓ, ఆ డీల్ ఒకటి ఉంది కదా, వీడికి మళ్ళీ పెళ్లి మీద ఆశ పుట్టేటట్టు చేయాలరా. ఇన్ని ట్విస్టులు, ఇన్ని లింకులు, ఇన్ని ప్రాబ్లమ్స్, ఇవన్నీ ఎలా క్లియర్ చేస్తావురా? నీకు దండం పెడతానరా, అలా నవ్వకరా బాబు. మళ్ళీ ఏం స్కెచ్ చేసావురా? దొరికింది బాబాయ్. ఏంటి? అటు చూడు. This is the tribute to Talaiwa. బాబా నాయనా ఫిష్ వెంకట్ లుంగి బాగున్నావా? నా పేరు తెలుసు బాబా. అరే నా పిచ్చి లుంగి, నీ అన్న కోన వెంకట్ తెలుసు, నీ తమ్ముడు ఆర్ఆర్ వెంకట్ తెలుసు, నీ బావ కూచిపూడి వెంకట్ తెలుసు. బాబా రండి బాబా. అదేంటి బాబా నందన్నావు? లుంగి కట్టకపోతే నా లుంగికి ఇరిటేషన్ వస్తుందిరా. ట్రస్టింగ్. ఏంటయ్యా ఈ లుంగీలు కూడా సరాగా? ఆకాశమనే లుంగిని పగలు సూర్యుడు కట్టుకుంటే రాత్రులు చంద్రుడు కట్టుకుంటారు. మరి మధ్యాహ్నం సరాగా నేను కట్టుకుంటాను. ముందు ఆ ప్రాబ్లం లుంగిని ప్రవేశపెట్టండి. ఇదేంటి? బాబా మోకాలు చూడకుండా జాతకం చెప్పలేరు. ఈ లుంగికి అది లేదు. ఏది లేదు బాబా. పెళ్లి యోగం లేదని చెప్తున్నా. నాకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. బ్యాటరీలో ఛార్జింగ్ లేనప్పుడు ఐఫోన్ అయితే ఏంటి, చైనా ఫోన్ అయితే ఏంటి, పప్పీ లుంగి. ఈ లుంగికి ఏ లుంగితో ప్రాబ్లం ఉందో ఆ లుంగిని ప్రవేశపెట్టండి. ఈ లుంగికి పవర్ ఎక్కువ, పొగరు ఎక్కువ, గట్స్ ఎక్కువ. ఆ లుంగితో నీకు భయంకరమైన పోరాటం జరుగుతుంది. ప్రపంచంలో ఆడదాని కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఆ ఆడ లుంగిని ప్రవేశపెట్టండి. లుంగీలు అమ్ముకునేవాడి నువ్వు లుంగీ బాబా ఏంట్రా? నేనురా అసలైనోడ్ని. నందు మీద సర్వ హక్కులు నాకున్నాయిరా. నీ లుంగి బాగా అవుట్డేటెడ్ రా, బాగా సింక్ అయిపోయింది. దండం మీద ఆరేసుకోవడానికి తప్ప ఇంకేం ఉపయోగం లేదు. కావాలంటే ఒడియాలు ఎండబెట్టుకోవచ్చు. నోర్మి. బాబా పాపం మా పప్పికి పెళ్ళయ్యే యోగం ఉందా లేదా చెప్పండి. ఉంది, కానీ ఈ లుంగి 7 అడుగులు వెయ్యాలంటే 7 లుంగీలు చిరిగిపోవాల్సింది. నెంబర్ 1 అమ్మాయి ఫాదర్. నెంబర్ 2 అన్న ఫాదర్. నెంబర్ 3 మా ఫాదర్ సరాగా. నెంబర్ 4 బాబార్ మిగిలిన 3 లుంగీలు పోతేనే వీడు 3 ముళ్ళు వేసుకోవచ్చు. పాపాకు బులావ్, చాచాకు బులావ్. బాబా, నాకు పెళ్లి జరగకపోయినా ఏం పర్వాలేదు, కానీ నాకు లైఫ్ ఇచ్చిన దాదా లైఫ్ని మాత్రం రిస్క్లో పెట్టలేను. పిచ్చి పప్పి, ముందు నువ్వైతే వాళ్ళని పిలువు. 1,00,000 లుంగీల యాగంతో వాళ్ళ చావు నాపుతా, నీ పెళ్లి చేస్తా. భయంతో మా ప్రాణాలు పోయేటట్టున్నా బాబా. వీడి భయం పోవాలంటే నా ఆధ్యాత్మిక భక్తురాలు రంజితా లుంగికో బులావ్. తిడతామని తెలుసు, ఇలా మనుషుల్ని చంపేయడం ఏంట్రా? ఎందుకురా?
ప్రేమ కోసం నాన్న. ఓ అమ్మాయి ప్రేమ కోసం, పిచ్చి ప్రేమ కోసం చంపేస్తావా? చంపేస్తాను. వాడెవడైనా సరే చంపేస్తాను నాన్న. కానీ అమ్మాయి మీద ఉన్న ప్రేమ కోసం కాదు, అజయ్ గారి ప్రేమ కోసం, అమ్మ మీద ఉన్న ప్రేమ కోసం నాన్న. టెండర్ కోసం మీరు నన్ను చెన్నై వెళ్ళమన్నారు, కానీ చెస్లో తమ్ముడు గెలుపుని చూద్దామని నేను కలకత్తా వెళ్ళాను.